నమస్కారం అండి. ఇప్పుడు మనం మరొక వృక్షం గురించి చెప్పుకుంటున్నాము. ఇది తాణి చెట్టు. ఇలా ఉంటుందండి దీని ఆకు. దీన్ని తాణి చెట్టు అంటారు. ఈ తాణికాయ అనేది మీకు ఆల్రెడీ నేను చెప్పగానే చాలామందికి తెలిసి ఉంటుందండి. దేంట్లో వాడతాం మనం దీన్ని? త్రిఫలాల్లో వాడతామండి. ఆయుర్వేదం గురించి ఏమాత్రం చిన్న అవగాహన ఉన్న వాళ్ళకి కూడా త్రిఫలా గురించి బాగా తెలుస్తుంది. ఈ త్రిఫలాలో వాడేది ఫస్ట్ కరక్కాయ, రెండోది తాణికాయ, మూడోది ఉసిరికాయ అండి. ఆ తాణికాయ అనే చెట్టు ఇదండి. తాడికాయ అని రాస్తాడు దేంట్లోని, ఆయుర్వేదంలో. హిందీలో దీన్ని బహిడా అంటారు. ఈ తాణికాయనే హిందీలో బహిడా అంటారు. దీని విత్తనానుకునే గుణాలు డిఫరెంట్ అండి. ఎండిపోయిన కాయ యొక్క తొక్కను మాత్రమే మనం త్రిఫలాల్లో వాడుకుంటాం. ఆ గింజ లోపల ఏదైతే పప్పు ఉందో అది చాలా రుచిగా ఉంటుంది, బాదం పప్పులాగా. ఇక్కడ కర్ణాటక ఫారెస్ట్లో కానీ, మన ఫారెస్ట్లో కానీ, శ్రీశైలం ఇటువంటి ఏరియాల్లో ఎండి రాలిపోయిన కాయల్ని పశువులు బాగా తింటాయండి. మేకలు తింటాయి, పశువులు తింటాయి, అన్నీ తింటాయి. అవి తిన్న తర్వాత ఆ పెండ వేయటం వల్ల ఇది చాలా విస్తృతంగా అడవులన్నీ కూడా కనపడతా ఉంటుంది మనకి. కరక్కాయ తక్కువ మొలుస్తుంది కానండి ఉసిరికాయని. ఈ తాణికాయ అనేది ఎక్కడ చూసినా మీకు ఫారెస్ట్లో విపరీతంగా ఉంటుంది. ఆ పప్పుని మీరు జాగ్రత్తగా తేనెలో గంధం తీయాలండి. రాసుకోండి జాగ్రత్తగా. తేనెలో గంధం తీయాలి. గంధం తీసి కనుక అది కంటికి కనుక పెట్టుకుంటే కొద్దిగా కంటి వ్యాధులు చాలా వరకు తగ్గుతాయండి. చూపు పెరుగుతుంది, దృష్టి పెరుగుతుంది అన్నమాట. కంటి యొక్క చూపు బాగా పెరుగుతుంది. అదేవిధంగా దీని యొక్క తోలుని మనం తొక్క అంటాం కదా, పైన ఒలపు అంటాం మేము ఆయుర్వేదంలో. ఈ ఒలుపుని కంపల్సరీగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపించుకోవాలండి. అప్పుడు కానీ ఇది శుద్ధి అవ్వదు. అయిన తర్వాత మాత్రమే దీన్ని మందుగా మనం వాడుకోవాలి. ఇక ఇది సింగిల్ హెర్బ్గా కూడా వాడుకోవచ్చండి. దీంట్లో కొంచెం పంచదార కలిపి, ఏదైతే కరక్కాయని అనేక అనుపానాలతోటి కరక్కాయని ఒకటి రసాయంగా ఎలా వాడుకుంటామో, అన్ని ఉపయోగాలు లేకపోయినా కూడా ఇది కూడా శరీర బలానికి కానీ, మ్యాన్ పవర్కి కానీ, వీర్యవృద్ధికి కానీ తాణికాయ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఇది శుద్ధి చేయకుండా తిన్నారనుకోండి, నడుం కింద ఏ ఏ భాగాలు ఉన్నాయో, అంటే మన కిడ్నీలు కానీ, యూరినరీ ట్రాక్ కానీ, యూరినరీ ఆర్గాన్స్ కానీ, వీటిల్లో అడ్డుపట్టడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయండి. గమ్ము ఉంటుంది వీటిలో. మీకు అనేక వీడియోల్లో చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఇది ఆయుర్వేదం నేర్చుకోవాలని తపనున్న వాళ్ళ కోసం చెప్పి వీడియోలు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్పవలసి వస్తుందండి. దీని యొక్క తొక్కని తీసుకుని బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపించకుండా మనం దీన్ని వాడకూడదండి. అదేవిధంగా మనం ఈ తాణికాయ యొక్క గింజ ఏదైతే ఉందో ఆ గింజని పిల్లలు తింటారని చెప్పాను కదండి. ఈ పశువుల్ని మేపుకునే పిల్లలు ఉంటారు అడవిలోని, బయట కొండల మీద, గుట్టల మీద. వాళ్ళు ఈ తాణి చెట్టు కనపడిన వెంటనే చెట్టు కిందకి వెళ్ళి గింజలు ఏరుకుంటారు. పచ్చికాయలు కొన్ని పిట్టలు కూడా తింటాయండి. తినగా గింజలు కింద రాలుతాయి. లేకపోతే కొన్ని కొన్ని చిన్న చిన్న అడవి జంతువులు ఉంటాయి, అవి పై తొక్క తినేసి గింజలు వదిలేస్తాయి. ఆ గింజలను తెచ్చుకుని వీళ్ళు రాళ్ళతోటి కొట్టుకుని ఆ పప్పు తింటూ ఉంటారు. చాలా రుచిగా ఉంటుంది. ఆ పప్పుని మీరు తేనెలో కనుక అరగదీసి కంటికి కాటికిలాగా పెట్టుకుంటే కంటి యొక్క చూపు బాగా పెరుగుతుందండి. అంటే దృష్టి చాలా బాగా పెరిగి కంటి యొక్క లైట్గా ఉన్న పొరలు ఏమన్నా ఉంటే అవి కరిగిపోవడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఏ అయితే ఉపయోగపడతాయో కరక్కాయ, తాణికాయ, ఉసిరికాయని ఓన్లీ త్రిఫలా కిందే కాకుండా అనేక రకాలైన ఈ ఔషధ గుణాలు ఈ చెట్లలో ఉన్నాయండి. ఈ గింజ చెప్పాను కదండి, కంటిలో పెట్టుకుంటే కంటి వ్యాధులు తగ్గుతాయని. అదేవిధంగా ఇది రోజు తులం తింటే నిద్ర కూడా బాగా వస్తుందండి. లైట్గా మొత్తం ఉంది ఇందులో. మరీ క్రానిక్గా నిద్ర పట్టిన వాళ్ళకైతే పని చేయకపోవచ్చు, కానీ ఒక మాదిరి ఇబ్బంది ఉన్న వాళ్ళకి, నిద్ర పట్టదు నాకు కొద్దిగా ఇబ్బంది ఉంది అనుకున్న వాళ్ళకి మట్టుకి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. దీని యొక్క పప్పుని బాదం పప్పులే ఉంది, కొంచెం నేతిలో వేపించుకొని తింటే పైత్యం కూడా చేయదు, చక్కగా నిద్ర పడుతుందండి. అదేవిధంగా ఈ తాణికాయ యొక్క చూర్ణాన్ని వాడడం వల్ల అజీర్తి తగ్గుతుందండి. బలం, అజీర్తి తగ్గి ఆకలి చాలా బాగా పెరుగుతుంది. అదేవిధంగా స్టమక్లో, అంటే పొట్ట వేడి లక్షణం ఉంటుంది కొంతమందికి, పొట్టలో విపరీతమైన వేడి ఉంటుందండి, ఆ వేడిని కూడా చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. ఇది దీని లేతాకు
బార్క్ కానీ వేరు తాట కానీ ఏది దీని యొక్క చిగుర్లు వచ్చిన కొత్తలో లేతగా ఉంటాయి కదండి, ఆకులు ముదిరిపోయి దళసరావక ముందర దీని ఆకు దాన్ని పౌడర్ చేసుకుని ఉంచుకుంటే కషాయంగా తాగొచ్చు. అదేవిధంగా దీని యొక్క బార్క్ అంటే తాట తోలు అంటాం కదా మనం, చెట్టు తోలు కానీ వేరు తోలు కానీ తీసుకుని జాగ్రత్తగా శుభ్రం చేసుకుని దాన్ని ఎండలో ఆరబెట్టుకుని చిన్న ముక్కలుగా కొట్టుకుని చూర్ణంగా వాడుకోవచ్చు. అదే ముక్కలను కచ్చాపచ్చాగా కొట్టుకుని కషాయంగా వాడచ్చండి. ఈ కషాయం తాగటం వల్ల అజీర్ణం ఏదైతే ఉందో అది తగ్గిపోతుందండి. అదేవిధంగా ఈ ఈ 3 రకాలు ఏది వాడినా కూడా కంటి వ్యాధులు లోపలికి తీసుకున్నా కూడా తగ్గడానికి అవకాశం ఉందండి. కంటి వ్యాధుల్ని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా స్త్రీలకు చాలా ఇష్టమైనది ఏంటంటే జుట్టు, కాబట్టి ఆ జుట్టు పెరగడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఏది దీని యొక్క లేత ఆకు కషాయం కానీ, పేస్ట్ కానీ, లేకపోతే దీని బార్క్ కానీ, దీని యొక్క వేరుతాట కానీ మనం పేస్ట్గా చేసుకుని అయితే మనం ఆయిల్స్ చేస్తున్నామో హెయిర్ ఆయిల్స్లో వాటిలో దీన్ని కూడా ఒక మూలికగా వాడుకోవచ్చండి. వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ జుట్టు చాలా బాగా పెరుగుతుంది. దీని చెట్టు తాట తీసినప్పుడు కానీ, నరుకు పెట్టినప్పుడు కానీ జిగురు వస్తుందండి. దీనికి ఈ చెట్టుకి జిగురు కూడా వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు దీని సైడ్ ఎఫెక్ట్లు కొంచెం చెప్పాను కదండి, నడుము కింద ఉన్న అవయవాలకు కొంచెం ఇబ్బంది పెడుతుందని. దానికి విరుగుడు ఏంటంటే పంచదార అండి. ఈ చూర్ణాన్ని పంచదారంతో తీసుకుంటే మనకు ఆ సైడ్ ఎఫెక్ట్లు అన్నీ లేకుండా చాలా బాగా పనిచేస్తుందండి. అదేవిధంగా దీని నుంచి జిగురు వస్తుంది అన్నాను కదండి, ఆ జిగురు కొవ్వొత్తి లక్షణాలు ఉంటాయి దీనికి. ఆ జిగురుని జాగ్రత్తగా తీసుకుని ఒక ఒత్తేసి కనుక మనం దేంట్లో అయినా పోసి వెలిగిస్తే కొవ్వొత్తి ఎలా వెలుగుతుందండి, ఆ విధంగా వెలుగుతుంది. అంటే అన్ని రకాలుగానే ఇది మెడిసినల్ ఉపయోగం అవనివ్వండి, ఇంకో రకమైన ఉపయోగం అవనివ్వండి, ఏదో రకంగా ఇది కంపల్సరిగా మనకి పనిచేస్తుందండి. అదేవిధంగా పొట్టలో పేరుకుపోయిన మలం ఏదైతే ఉందో ఆ మలాన్ని తీసేసే శక్తి కూడా దీంట్లోని కరక్కాయలోనే ఉంది. కాబట్టే ఆ పేరుకుపోయినవి అన్నీ పోయి పొట్టలో ఉన్న విషాలన్నీ తగ్గిపోవడం కోసం దీన్ని త్రిఫలాలో వాడతారండి. ఇది సరిపడి తీసుకుంటే విరోచనం అవుతుందండి, ఏది త్రిఫలా తీసుకుంటే మనం. కానీ ఈ తానికాయని విరోచనాలు ఆగటానికి కూడా వాడుకోవచ్చండి. దీన్ని ఏంటంటే మనం ఓన్లీ సింగిల్గా తీసుకుంటే కనుక త్రిఫలాతోటి కాకుండా నీళ్ళ విరోచనాలు ఆగటానికి కూడా ఇది పనిచేస్తుందండి. అంటే మూడాటిల్లోని కలిపితే ఇది విరోచన ఔషధం కింద పనిచేస్తుంది. ఒక్కదాన్ని వాడితే విరోచనాలు అవ్వడానికి కూడా ఈ తానికాయ అనేది పనిచేస్తుందండి. ఈ జాగ్రత్తగా ఈ వీడియోని చూసి మీరు అన్ని విషయాలు రాసుకొని అవసరమైతే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ వీడియోని చూసి రాసుకొని ఈ విధంగా త్రిఫలాలో ఒకటైన తాణికాయ, తాణి చెట్టు, దీన్ని తాడి చెట్టు అంటారు, బహిడా అని కూడా అంటారు హిందీలో. దీన్ని వాడుకుని మీరు చక్కగా సుఖంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి.